బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కిషన్ రెడ్డి గారు శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. ఏ రాజకీయ నేత ప్రముఖుడి యొక్క జాతకం ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి మనం ప్రశ్న వేస్తున్న సందర్భంలో రాహుకేతు సంబంధమైన స్థితిగతులు వస్తే ఇవి కొన్ని ప్రతికూలవంతమైన స్థితులకు కారణమని మనం చెప్పాం. వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైంది. శ్రీ కిషన్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఈ రాహు సంబంధమైన స్థితిగతి వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, రాజకీయపరమైనటువంటి రంగంలో అవ్వచ్చు, కొన్ని ప్రతికూలవంతమైనటువంటి సంఘటనలు మనకు తెలుసు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో సమన్వితమై కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతానికి కూడా కేంద్ర స్థాయిలో వారు మంత్రివర్యులుగా, సహాయ మంత్రిగా వారు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ సమీపమైన భవిష్యత్తులో రాహు సంబంధమైనటువంటి స్థితిగతి వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఉన్నట్టుగా మనం చూడొచ్చు. కిషన్ రెడ్డి గారి యొక్క జాతకంలో రాహు సంబంధమైనటువంటి తీవ్రత అధికంగా ఉన్నట్టు మనం చూడొచ్చు. తదుపరి బండి సంజయ్ గారు శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. వచ్చినటువంటి ఫలితం 6. బండి సంజయ్ గారి యొక్క నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ యొక్క వైభవాన్ని గతంలో మనం చూసాం. తెలంగాణ రాష్ట్రంలో సమీపమైన భవిష్యత్తులో మళ్ళీ వారి యొక్క చరిష్మా తెలంగాణలో కనిపించనుంది. భవిష్యత్ రాజకీయాల్ని వాళ్ళు ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో ఎవరి నేతృత్వంలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ బండి సంజయ్ గారి యొక్క నేతృత్వంలో, వారి యొక్క సారథ్యంలో విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో సమీపమైన భవిష్యత్తు ఉండబోతుంది. ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును వారు పొందబోతున్నారు. వచ్చినటువంటి ఫలితం శుక్రుడికి సంబంధించింది. అమాత్యుడు తత్సమానమైనటువంటి స్థితిగతుల్ని వారి యొక్క జాతకంలో మనం ఎప్పటి నుంచో చెబుతున్నాం. వాటన్నిటిని మనం కూడా చూస్తూ ఉన్నాం. విపత్కరమైనటువంటి ఉత్కంఠ పోరులో కూడా విజయాన్ని సాధించినటువంటి దాఖలాలు, ఆఖరి నిమిషంలో చేజారిపోతుందనుకున్నటువంటి గెలుపును కూడా పట్టుకున్న దాఖలాలు బండి సంజయ్ గారి యొక్క జీవితంలో మనం చూసాం. వారి జాతకంలో ఉన్నటువంటి శుక్ర సంబంధమైన స్థితిగతి వల్ల, ఇతర గ్రహాల యొక్క పరిస్థితి వల్ల చిట్ట చివరి నిమిషంలో అద్భుతమైనటువంటి అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. వీరి యొక్క నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బలపడేటువంటి అవకాశం, ఉత్కృష్టవంతమైన స్థితిగతులు ఏర్పడగలిగిన పరిస్థితులు తప్పకుండా కనపడుతున్నాయి. ఇక ఈటల రాజేందర్ గారి యొక్క భవితవ్యం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించిన ఫలితం. శ్రీ ఈటల రాజేందర్ గారు భారతీయ రాష్ట్ర సమితి నుండి భాజపాలోకి వచ్చి కీలకమైనటువంటి నేతగా వారు మనందరికీ కూడా తెలుసు. ఉప ఎన్నికల్లో అవ్వచ్చు, లేదా గడిచిన ఎన్నికల్లో అవ్వచ్చు, కొన్ని మిశ్రమమైనటువంటి ఇబ్బందికరమైన ఫలితాలు వారు ఎదుర్కొన్నప్పటికీ కూడా సమీపమైన భవిష్యత్తులో వారికి అమాత్యుడు తత్సమానమైనటువంటి పదవీ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంది. ఈటల రాజేందర్ గారి యొక్క జాతకంలో ఒక అద్భుతమైనటువంటి రాజయోగం కొన్ని మాసాల్లో రాబోతుంది. వారు ప్రస్తుతానికి భాజపాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేత, అమాత్యులు అవ్వచ్చు,
తత్సమానమైనటువంటి స్థాయికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పదవిని వీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 2025-26 ప్రత్యేకించి వీటిని శాలివాహక శకంగా 1947వ సంవత్సరంగాను, కలియుగ దశాబ్దిలో 5026వ సంవత్సరంగాను మనం పురస్కరించుకుంటూ ఉంటాం. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితని చెప్పి ఉన్నారు. గురుదేవుల యొక్క సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానమే మనందరికీ కూడా ప్రమాణం. ఈ కలియుగంలో గురుదేవులు చెప్పినటువంటి ప్రతి మాట కూడా వాస్తవమవుతున్నటువంటి తరుణం. సాంద్ర సింధు వేదమే ఈ జగత్తుకి ఆధారం. గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా గవ ప్రశ్న, ప్రాచీన ప్రశ్న మరియు శంఖాశాస్త్రాన్ని అనుసరించి గురుదేవుల యొక్క అనుమతితో, ఆశీస్సులతో కృష్ణమాచార్య చెప్పినటువంటి ఎన్నో ముందస్తు ఫలితాలు వాస్తవమయ్యాయి, నిజమయ్యాయి. దేశ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రముఖులు, ఎంతోమంది విశేషవంతమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో గురుదేవులు చెప్పినటువంటి ఈ ఉపాసనా మార్గం వల్ల నేను చెప్పినటువంటి ఫలితాలు చాలా వరకు వాస్తవమయ్యాయి. వాస్తవమైనటువంటి అన్ని అంశాలు కూడా గురుదేవులకి శరణాగతితో, ఇది నాకు సంబంధించినటువంటి గొప్పతనం కాదు, అది శాస్త్రానికి సంబంధించింది, గురుదేవుల యొక్క ఉపాసనకు మాత్రమే చెందుతుంది. ఒకవేళ నేను చెప్పినటువంటి ఏ ఫలితాలైనా తప్పి ఉంటే అది నా పరిజ్ఞాన లోపం మాత్రమే. బిగ్ టీవీ వేదికగా గురుదేవుల యొక్క సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానాన్ని జనబాహుల్యంలోకి తెస్తూ గురుదేవుల యొక్క ప్రశ్నాశాస్త్రం గవ ప్రశ్న ద్వారా ప్రత్యేకించి గోచార ఫలితాలని, సౌరమానాన్ని క్రోడీకరించుకొని శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని నేను మీకు వివరించడం జరిగింది. మరొక్కసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో దినదిన ప్రవర్ధమానంగా మీరు వెలుగొందాలి. ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, కుటుంబపరమైన అంశాలు, ఇతరత్రా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల్ని, శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ మరొక్కసారి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబజీ. For more videos like this, subscribe Big TV channel.